హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మరమరాల లడ్డు చేస్తున్నాను. దానికోసం అయితే నేను చూడండి, ఒక కప్ అయితే బెల్లం తీసుకున్నాను. ఈ క్వాంటిటీలో అయితే మురుమురాలు తీసుకున్నాను. ఇంకా ఈ క్వాంటిటీకి కరెక్ట్గా ఒక 20 లడ్డూలు అయితే అవుతాయి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని మంచి ఇలా వెడల్పుగా ఉన్నదైతే తీసుకోవాలి. మనకు ఫ్రీగా ఉంటుంది కదా. తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇంకా పాకం వచ్చే వరకు, బెల్లం కరిగి పాకం వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఎక్కడ ఆపొద్దు, కలపకపోతే మళ్ళీ అడుగంటేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేయాలి. అంత సిమ్లో చేయొద్దు, అంత హై ఫ్లేమ్లో చేయొద్దు. చూడండి, బెల్లం అయితే కరుగుతూ ఉంది. చూడండి, ఇలా పొంగులాగా కరిగి ఇట్లా పొంగులాగా వస్తుంది. ఇప్పుడు ఈ పొంగంతా పోయి నురగలాగా వస్తుంది కదా పైన, అదంతా పోయి మంచి చిక్కగా ఫామ్ అవ్వాలి. ఇలా చాక్లెట్ టైప్, మనము వాటర్ వేస్తే మనం ఇట్లా దగ్గరికి వచ్చేయాలి చాక్లెట్ టైప్లో. అప్పుడైతే మనకు పాకం అనేది సిద్ధమైనట్టు. చూడండి, ఇప్పుడు ఇంకా దగ్గరికి పడిపోయింది చూసారా. ఇప్పుడైతే మనము కొంచెము బాగా కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, యాలకుల పొడి ఫ్లేవర్ కదా. అది వేస్తేనే ఏ స్వీట్కైనా దేనికైనా ఫ్లేవర్ అంతా అక్కడే కొడుతుంది కదా. అందుకని ఇంకా ఈ స్టేజ్లో అయితే మొత్తం కలుపుతూనే ఉండాలి, ఎక్కడ ఆపొద్దు, ఎందుకంటే అడుగు పడుతుంది. చూడండి, ఇప్పుడైతే పాకం అయిందో లేదో మనం చూసుకుందాము. కాలుతుంది చూడండి, ఇలా అయితే దగ్గరికి పడేస్తుంది. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా అయితే ఫామ్ అవ్వాలన్నమాట, చాక్లెట్ లాగా దగ్గరికి. అప్పుడైతే పాకం సిద్ధమైనట్టు. చూడండి, నాకైతే ఇలా అయితే ఫామ్ అయిపోయింది. ఇలా కొంచెం జిగుటుగా వస్తుంది కదా. ఇంకొక 5 మినిట్స్ ఉంచుకున్నాను నేనైతే. 5 మినిట్స్ ఉంచుకొని అయితే ఇలా వచ్చినప్పుడు మనం ఇట్లా తీస్తుంటే జిగుటులాగా అంటుకుంటుంది కదా, అలా అంటుకోవద్దు. ఇలా ఇంకొక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నేను. చూడండి, కొంచెం ఒక్క 5 మినిట్స్ ఉంటే చాలా ఎక్కువ అవసరం. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని మాత్రమే బొరుగులు అయితే వేసుకోవాలి, ఆన్లో ఉండైతే వేసుకోవద్దు. చూడండి, కొంచెంగా ఇలా పాకంలో వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటి ఏంటంటే, ఇది వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి. చల్లారితే మాత్రం అస్సలు లడ్డూలు రావని గుర్తుపెట్టుకోండి. చల్లారితే మాత్రం వేస్ట్, ఇంకా లడ్డూలు అయితే రావు. ఎంత వేడి చేతులు కాలినా సరే, నాకైతే కాలుతున్నాయి చేతులు. ఇలా వాటర్ పట్టుకొని చూడండి, వాటర్లో అద్దుకుంటూ వేస్తే ఏం కాదు. వేడి మీద ఉన్నప్పుడే అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో లడ్డు మాత్రము. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, ఎంత వేడి మీద ఉంటే అంత. మరి మీకు లడ్డు రావట్లేదు, ఇంకా చల్లారిపోయింది అనిపిస్తే మళ్ళీ ఒకసారి కొంచెం వేడి చేసి బెల్లం కరుగుతుంది కదా, వేడి చేసి మళ్ళీ ఒకసారి లడ్డూలు చుట్టుకోవచ్చు. అలా ఒక్కసారికే వేడి చేయాలి, మళ్ళీ వేడి చేస్తే టేస్ట్ పోతుంది. ఎంత వీలైనంత త్వరగా అయితే లడ్డూలు చుట్టుకోవాలి. నాకైతే ఇలా అయితే ఒక 20 లడ్డూలు అయితే అయ్యాయి. నేను మరీ పెద్దగా చుట్టుకోలేదు, మరీ చిన్నగా చుట్టుకోలేదు, నార్మల్ మీడియం సైజులో చూస్తున్నారు కదా. అయితే నేనైతే ఒక 6 లడ్డూలు చుట్టూ అయితే పక్కకు పెట్టేసుకున్నాను. చూడండి, ఇంకా మిగతా అయితే పక్కకు పెట్టేశాను. ఇలా అయితే వచ్చాయి నాకు. మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన మరమరాల లడ్డు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.